ఏది జరిగినా నా మంచికే అని అనుకునే గొప్ప అనుభవం యోసేపులో మాత్రమే ఉంది. ఏది జరిగినా, ఎన్ని జరిగినా నా మంచికే అనేటువంటి ఒక వ్యక్తి ఈ యోసేపు. అంత అద్భుతమైనటువంటి పరిపక్వత కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ యోసేపు. జీవితంలో ఎన్ని శ్రమలు రాని, ఎన్ని శోధనలు రాని, ఎన్ని సమస్యలు రాని, ఎన్ని రకాలైనటువంటి ప్రతికూలతలు ఆయన యొక్క జీవితంలో ఎదురైనప్పటికీ కూడా అన్నీ కూడా నా మంచికే అన్న వ్యక్తి అండి ఆయన. ఆయన జీవితంలో వచ్చిన శ్రమలో యాకోబు గారి యొక్క ఏ 11 కుమారులలో కూడా వచ్చి ఉండవేమో అని అంటాను నేను. అంత భయంకరమైన శ్రమలతో కూడిన జీవితాన్ని మొదటి నుంచి కూడా కొనసాగించిన వ్యక్తి యోసేపు గారు. యోసేపు గారు పుట్టడం నుంచే శ్రమ. ఎందుకంటే తల్లి వేదనతో కన్నది ఆయన. తల్లి వేదనతో కన్నది. తల్లి కొన్ని రోజుల తర్వాత తల్లిని